ప్రక్షాళన రేవంత్ అన్న చేసి చూపిస్తాడు. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రేవంత్ అన్న మూసీ నది డెవలప్మెంట్ చేసి మనకి చూపిస్తాడు. ఎలా అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులని కబ్జాకి గురైనవన్నిటిని ఎలా అయితే కాపాడుతున్నాడో మూసీ నదిని కూడా అలానే కాపాడి రానున్న రోజుల్లో రానున్న తరాలకి కూడా ఒక మంచి నీటిని అందిస్తాడు. అది మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ కొన్ని గొర్రెలు కూడా మేస్తున్నాయి. మరి ఆ గొర్రెలను తింటే మనకి రోగాలు రావా? ఆ గొర్రెలని తింటే మనకి రోగాలు రావా? మరి నువ్వు తింటావు కదా, నీకు రోగాలు వస్తే నీకు తెలుస్తుంది. ఏమన్నా అంటే సాయంత్రం పూట ఇంత వేసినామా పన్నామా అంతే, అంతకు మించి నీకేం లేదు. మరి చిన్న పిల్లలకి రోగాలు వస్తే కొన్ని వేలు అవుతున్నాయి హాస్పిటల్లో పోతే, నువ్వు తెచ్చి పెడతావు వరలేదవా? నీతి లేని మాటలు, సిగ్గు లేని మాటలు ఇంకొకసారి మాట్లాడే ముందు ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకో. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో, 10 సంవత్సరాలు నేను బొడవకపోతేని, నేను చేయకపోతేనేమి ఇవే తప్ప మరి నీకు చెయ్యాలనే ఆలోచన, ప్రజలకి మేలు చేయాలనే ఆలోచన ఏనాడు రాకపాయే. రేవంత్ అన్న ఏం అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం అనేది ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఈ రోజు కాకపోయినా ప్రభుత్వాలు అనేది మారుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ ప్రజలకి ఒక మంచి పని చేసి భవిష్యత్తు తరాలకు ఒక మంచి నగరాన్ని, ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వడమే రేవంత్ అన్న ఒక లక్ష్యం. మన హైదరాబాద్ నగరానికి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలకి, నల్గొండ కానివ్వండి, ఇక్కడ వీళ్ళందరికీ ఒక మంచి నీటిని అందించాలి, మంచి వాతావరణాన్ని అందించాలి, పంట పొలాలు మంచిగా రావాలి అనేసి రేవంత్ అన్న చేస్తున్నాడు తప్ప ఇంకా ఆయన సొంతం కోసం అయితే చెయ్యట్లేదు. నువ్వు ఇట్లనే అడ్డంకాలు వేస్తే నిన్ను తొక్కడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాము. నువ్వు ఎన్ని మెదవ పనులు చేసినా, నువ్వు ఎన్ని చేసినా కూడా ఇక్కడ ఉంది రేవంత్ అన్న సైన్యం. గుర్తుపెట్టుకో. అడ్డం పొడుగు మాటలు మాట్లాడితే చీరుతారు బయటికి వస్తే.